దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్న సోదరులందరికీ కూడా వందనాలు. రండి, రాత్రి కాలంలో వాక్య ధ్యాన నిమిత్తం లూకాసు వార్త 10వ అధ్యాయం 33, 35 వచనాలు. ఇక్కడ చూసినట్టుగైతే మనము ఈ వాక్య భాగ్యంలో సమ్మరైన కూర్చుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. 33, 35. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. స్తోత్రం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్యుడగు మా తండ్రి, సమాధానకర్త, అవును ప్రభా, అల్పులమ యోగ్యులము తండ్రి, అయినను ప్రభా నీ యొక్క సన్నిధిని నాయన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇక్కడున్న బిడ్డల్ని కానీ ప్రభా, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి స్తోత్రం, మీరే కనికరించండి నాయన. ఇక్కడ నిలబడ్డది నేను కాదు ప్రభా తండ్రి స్తోత్రం, అల్పుడను నేను, ఏ పాటి వాడిని అయ్యా. అయినను ప్రభా తండ్రి స్తోత్రములు ప్రభా, నీ కృపచేత నిలబెచ్చిన ఆయన ప్రభా, నీ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ముందున్న సమయంలో నాయన తన స్తోత్రములు ప్రభా తండ్రి, మానవ మాతృల చేత కాదు కానీ నాయన తన స్తోత్రములు ప్రభా, పరిశుద్ధాత్మ వాక్యము చేత నాయన మీరు ఆదరించిన ఆయన తండ్రి స్తోత్రం. వింటున్న వారిని ప్రభా, చెప్తున్న నన్ను కూడా నా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. రండి, చూసినట్టుగైతే ఇక్కడ ఒక సమరయుడు చూసినట్టుగా కొంచెం వెనకకు పోయినట్టుగా అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే 30వ వచనం చూసినట్టుగా అయితే, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చెప్తుంది ఏందనంటే, ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడ్డాడు. దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తికి సమస్తము దోచుకొనబడ్డది. ఆయనకంటూ ఏమి లేదు. తన యొక్క వస్త్రములన్నీ దోచుకున్నారు, తన దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నారు. అదే సమయంలో ఆయనని కొట్టారు, బాధపరిచారు. కొట్టిన తర్వాత కొన ఊపిరితో ఆయనకు పడేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. సరే, పడేసినప్పుడు ఆ దారిలో కొందరు వెళుతూ ఉన్నారు. ఎవరెవరు అని అంటే, మనం చూసినట్టుగైతే ఒక ఆయన్నేమో లేవీయుడు అని అంటే యాజకత్వం చేసేవాడే. మొదటిగా చూసినట్టు మొదటి వాడు కూడా యాజకుడే అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యాజకత్వం చేసేవాడు. అదే సందర్భంలో ఈ లేవీయుడు అంటే కూడా ఈయన కూడా యాజకత్వం చేసేవాడు. వాస్తవానికి వీళ్ళు యూదులకు సమరయులకు అసలు యూదులు అసలు వాళ్ళకు ఏమాత్రం ప్రేమించరు. వాళ్ళకు వీళ్ళకి అసలు పొసగదు. ఎందుకనంటే వాళ్ళకు ఎట్లా అంటే చిన్న చూపు చూస్తారు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము, దేవుని యాజకత్వం మేము చేస్తున్నాము, దేవునితో పాటు మేము నివసిస్తున్నాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాము అనే ఒక గర్వమై ఉంటున్నది.
వాస్తవానికి చూసినట్టుగా అయితే యూదులు సమరయ పట్టణం గురించి మనకు తెలుసు. అది శపించబడిన దేశమై ఉంటుంది. సమరయ పట్టణం యెరూషలేముకు కిందగా ఉంటుంది అది. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవాడు ఒకడు వెళుతూ ఉన్నాడు. ఆయన రోజు చేసే పని ఏంది? యాజకత్వం. అంటే దేవుని సన్నిధిలో పాపుల గురించి, ఇశ్రాయేళ్ల గురించి, తన గురించి, అందరి గురించి విజ్ఞాపన చేసేవాడై ఉంటున్నాడు. ఇక్కడ పడి ఉన్నవాడేమో దెబ్బల చేత కొట్టబడి ఒక వ్యక్తి సావు బతుకుల మధ్యనుంటే ఆయనకు తొందరగా ఏముందంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి నేను యాజకత్వం చేయాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అనే ఆత్రత ఉంది. కానీ తప్ప ఇక్కడ కొన ఊపిరితో ఒక వ్యక్తి పడి ఉన్నాడే, ఈయనకు నేను ఏమైనా చెయ్యాలా అనే ఆశ ఈయనకు లేదు. తన దిగంబరత్వం చేత ఆడు పడి ఉన్నాడు అక్కడ. కానీ అదే సమయంలో ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన లేవీయుడు. లేవీయుడు కూడా చూసినట్టుగా అయితే లేవీయుడు కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే, అహరోను వంశస్థులై ఉంటున్నారు. వారు యాజకత్వానికి దేవుడు ఎన్నుకొనబడిన వారు, వారు కూడా ఎన్నుకొనబడిన వారు. కానీ వాళ్ళ సమయం వచ్చిన తర్వాత ఒక్కొక్కడుగా యాజకుడుగా మారుతాడు. అహరోను చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఆయన కుమారుడు ఆ విధంగా యాజకుడు అయిండో, అదే ఒక పద్ధతిని దేవుడు నిర్ణయించినట్టుగా ఆ విధంగా అవుతారు. కానీ లేవీయులు వంశస్థులో ఉన్నంత మాత్రాన యాజకుడు కాలేడు. కానీ అదే సమయంలో ఆయన కూడా వెళుతూ ఉన్నాడు. కానీ అక్కడ చూసినట్టుగా అయితే ఆయన కూడా ఏం చేస్తుండు? జస్ట్ చూశాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే అక్కడ కొట్టబడి ఉన్నవాడు ఎవరు అని అక్కడ రాయబడలేదు. ఆడు సమరయుడా లేకపోతే యూదుడా ఇంకొకడా అని లేదు. అక్కడ చెప్పబడిన మాట ఏందనంటే ఒక వ్యక్తి అని చెప్పాడు అంతే. ఏమని చెప్పిండంటే, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు అని అన్నాడు అంతే. అంటే యెరూషలేము నుంచి యెరికోకు దిగుతున్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంచుమించు ఇశ్రాయేలీలో ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒక వంశపోలు ఉంటారు. యెరూషలేములో ఉన్నది ఎవరు? 12 గోత్రములు, దేవుని ప్రజలైన వారు. దేవుడు పంచి ఇచ్చిన దేశములో యెరూషలేములో దేవుడు ఎవరికి పంచిచ్చాడు? ఇశ్రాయేలీయులకే, 12 గోత్రముల వారికి ఆ యొక్క భూమిని కొలిసి మరీ పంచిచ్చాడు. యెహోషువ ఎప్పుడైతే ఆ యొక్క కానాన్ దేశంకి వచ్చిన తర్వాత, ఆ కానానే యెరూషలేముగా ఉంటుంది. ఆ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే కొలిసి ఇచ్చాడో అక్కడ జీవిస్తున్న వాళ్ళు ఇంచుమించు ఇశ్రాయేలులే. ఇక్కడ నుంచి అంటే యెరూషలేము అని అంటే ఇది రొట్టెల స్థలమై ఉంటున్నది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి శపించబడిన ప్లేస్కు ఆయన దిగిపోతున్నాడంట. యెరికోనేమో శాపగ్రస్తమైంది, యెరూషలేమో ఆశీర్వదించబడినది. ఇది రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటి నుంచి రొట్టెలు లేని ఇంటికి పోతుండే ఈయన. ఎందుకు పోతుండో తెలియదు ఇక్కడ. కానీ క్రీస్తు దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఒక యవనస్తునితో ఇక్కడ మాట్లాడినట్టు ఉంటుంది. వెనక చూసినట్టుగా అయితే ఒక ధనవంతుడు, నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను ఇట్లా పలానా చేస్తున్నా అని చెప్పినప్పుడు, అప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అని అంటే, ఇట్లా నా పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన మాటలు చదువుతున్నా అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఈ మాటలు చెప్తా ఉంటాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు. అప్పుడు దొంగల చేత కొట్టబడ్డ తర్వాత పలానా వ్యక్తులు ఈ విధంగా వెళుతూ ఉన్నారు. కానీ వారిలో ఎవడు కూడా వారి గురించి పట్టించుకోలేదు. కానీ చూసినట్టుగా అయితే అక్కడ పట్టించుకున్నది ఎవరో కూడా పర్టికులర్గా తెలియపరచబడ్డది. ఎవరు పట్టించుకున్నారు? సమరయుడు. అంటే పాపాత్ముడైన వాడు, అంటే ఎన్నిక లేనివాడు ఈయన్ని పట్టించుకున్నాడు. వీళ్ళేమో యెరూషలేములో ఉన్నారు, ఒక ఆయనేమో యాజకత్వం చేస్తున్నాడు, ఒకడేమో లేవి వంశస్థుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ అట్లా దాటిపోయారు అంతే, ఆయనను చూసి, ఆయన పరిస్థితిని చూసి. కానీ వాడు ఏ వంశస్థుడు, ఏ కులస్థుడు అక్కడ చెప్పబడలేదు, ఒక మనుషుడు అని చెప్పిన అంతే. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే పోతూ అక్కడ నుంచి ఎవరు వస్తారు? యెరికో సమరయుడు. ఒక సమరయుడు వస్తుండు. సమరయుడు అని అంటే అంటరానివాడు. ఆ రోజులలో సమరయుడు అని అంటే అంటరానివాడు.
అంటరాని వాడు వచ్చి ఈయన పరామర్శిస్తుండు. ఈయన పరామర్శిస్తున్న పరిస్థితి చూసినట్టుగా అయితే ఆయన ఎవరు అని చూడలేదు. ఈయన యూదుడా అని చూడలేదు, ఇశ్రాయేలుడా అని చూడలేదు, ఎవరు అని ఈయన చూడలేదు. ఎట్లా ఆయన ప్రేమించిన ప్రేమ ఎట్లుందంటే ఒక మనిషిని ఒక మనిషిగానే ప్రేమించిండు ఆయన. ఆయన లోపల ఉన్న ప్రేమ అంటే ఒక పనికి మాలిన వ్యక్తిలో ఉన్న ప్రేమ దేవుని యాజకత్వం చేసే వారి లోపల కనబడలేదు. ఇక్కడ చూసినట్టుగా అయితే యాజకుడు అని అంటున్నాడు. యాజకుడు వెళ్తూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే ఆయన పని ఏమున్నదనంటే యాజకత్వం చేయాలి దేవుని సన్నిధిలో. లేట్ అయిపోతుంది సమయానికి. రోజుకు ఆల్రెడీ తెలుసు కదా మనకు 5 సార్లు వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడాలి, యాజకత్వం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఆయన ఆలోచన అంతా ఏమున్నదనంటే ఈయనని పరామర్శించాలని ఆలోచన లేదు. కానీ దేవుడు ఏం చెప్తుండంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండు. ఈ ఆజ్ఞలు ఆ సమయం కంటే కాదు, వాళ్ళు ఎప్పుడైతే కానాన్ నుంచి మన ఐగుప్తు నుంచి విడిపించబడి వస్తున్నప్పుడు మోషకు ఇచ్చిన ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ అయి ఉంటున్నది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే యాజకత్వం చేసే యాజకుడు ఆ మాటను మర్చిపోయాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట ఈ యాజకుడు మర్చిపోయాడు. లేవీయుడు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి అనేకుల పాపాల నిమిత్తం వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారుగా ఉంటారు. ఆయనకు కూడా తెలుసు ఆ యొక్క మాట, నిన్ను వలె నేను పొరుగువాన్ని ప్రేమించనే మాట ఆయనకు తెలియదా? తెలుసు. ఆపదలో ఉన్నవానికి ఆదుకోవాలని తెలియదా? అనేక మార్లు మనము వాక్యంలో చూస్తామండి. ఎందుకనంటే నీ పొరుగువానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు పోయేసి ఆదుకోవాలని ఉంటుంది, లేదు వానికి భోజనం పెట్టమని ఉంటుంది, రకరకాల మాటలు. ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తే చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. వాస్తవానికి కొట్టబడిన వ్యక్తి అక్కడ లేడు, అక్కడ పరిచర్య చేసిన వ్యక్తి కూడా లేడు. ఒక ఉదాహరణగా చెప్తున్నాడు అంతే. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు. ఆయన మార్గం మధ్యలో దొంగల చేతుల చిక్కబడ్డ తర్వాత ఆయనకు కొట్టారు, ఆయన దగ్గర ఉన్న దోచుకున్నారు, కొన ప్రాణంతో పడేసిరు, వెళ్ళిపోయారు. కానీ ఆ మార్గంలో వెళుతున్న వారి గురించి చెప్తున్న మాటలు అయి ఉంటున్నాయి. ఉదాహరణగా ఆ మార్గంలో ఎవరైతే వెళుతున్నారో ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎలాగ ఉన్నది అని మాత్రమే వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే వీళ్ళ మనసు ఎట్లున్నదని అంటే వాళ్ళ అతిశయానికి కారణమైపోయినారు. వాళ్ళ మనసు ఎట్లున్నదంటే యాజకుడేమో నేను యాజకుడిని నేను ముట్టొద్దు. వాస్తవానికి చూసినట్టుగా అయితే యాజకత్వం చేసేవాళ్ళు చనిపోయిన శవాన్ని కూడా ముట్టొద్దని దేవుడే చెప్పిండు. ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలో లేవీయులు అక్కడ యాజకత్వం చేస్తుంటారో యాజకత్వం చేసేవాళ్ళు శవాన్ని ముట్టొద్దు అని ఆయన చెప్పిండు. అంటే మురికిని ముట్టొద్దు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడే నా సన్నిధికి రావాలి. ఏదైనా ఆ విధంగా జరిగితే కూడా వాళ్ళు ఏం చేయాలి, వారం రోజులు 7 రోజులు వాళ్ళు పరిశుద్ధపరచుకొని చేసి నిత్యం వాళ్ళు బట్టలను ఉతుక్కొని వాళ్ళు శుభ్రపరచుకొని చేసి 7వ దినం నాడు ఏదో ఒకటి గొర్రె పిల్లనో మేక పిల్లనో లేదనంటే పావురమో ఏదో తీసుకొచ్చేసి బలిగా అర్పించేసి పాప పరిహారార్థ బలి చెల్లించినాకనే వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధికి రావాలి. అంటే వాళ్ళ నిష్ట కలిగి ఉన్నది తెలుసు. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే ఇంకా వాడు చావలేదు, వాడిని పరామర్శించవచ్చు. నువ్వు చచ్చిపోతే నీకు ముట్టొద్దు అన్నాడు, కానీ చావకముందు ముట్టొద్దని చెప్పలేదు. అక్కడ వాడు దెబ్బలు తగిలి ఆల్రెడీ కొన ఊపిరితో ఉన్నాడు, చావలేదు ఇంకా. కాబట్టి నువ్వు ఆయన్ని దర్శించవచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏం చేసిండు అని అంటే చూసిండు, వెళ్ళిపోయాడు. అదే సమయంలో లేవీయుడు వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయాడు. కానీ ఒక పనికి మాలినవాడు వచ్చాడు, ఒక సమరయుడు వచ్చాడు, అంటరాని వాడు వచ్చాడు. అంటరాని వానికి ఉన్న ప్రేమ వీళ్ళిద్దరిలో కనబడలేదు. అక్కడ చెప్తుండ అనమాట, అంటరాని వాడు ఎవరైతే ఆ సమరయుడు ఉన్నాడో సమరయుడు వచ్చి ఏం చేసిండు అంటే ఈయనను తీసుకున్నాడు.
ఎత్తుకున్నాడు, ఎత్తుకొని తీసుకుపోయాడు. మొట్టమొదటి ఏం చేసిండంటే ఆయనకు నూనె రాసిండు, ద్రాక్షారసం తెచ్చిండు. ద్రాక్షారసం ఇచ్చి నూనె రాసి ఏం చేసిండు, ఆయన పుండ్లని గాయాలని కడిగిండంట. ఆయన ఎంత ఓపిక ఉంటే కడుగుతాం మనం? ఆ గాయాల్ని రక్తం చేత పడి ఉన్నాడు ఆయన. కానీ మొట్టమొదటి ఏం చేసిండంటే ఆయన తలకు నూనె రాసిండంట. తర్వాత ద్రాక్షారసంతో ఆయన గాయాల్ని కడిగిండంట. అంటే ద్రాక్షారసము దేవునికి సాదృశ్యం. మనం ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి అది ఎట్లుందనంటే దేవుని రక్తమై ఉంటుంది. అంటే రక్తంలో ఎంత పరిశుద్ధత ఉన్నది, ఎలాంటి వ్యాధినైనా తీసేయగల శక్తి ఉన్నది. అదే సమయంలో చూసినట్టుగైతే ఆ నూనెకు సాదృశ్యం ఏమున్నది? ఆ నూనె ఏదైతే ఉన్నదో నూనె అభిషేకానికి సాదృశ్యమై ఉంటున్నది. ఒక యెరూషలేము నుండి యెరికోకు దిగుతూ పట్టబడి కొట్టబడి కొన ఊపిరితో ఉన్నవానికి ఒక సమరయుడు అభిషేకిస్తున్నాడు అక్కడ. అంటే ఒక అంటరాని వాడు ఎవరికి అభిషేకిస్తున్నాడు? ఒక యెరూషలేమీయుడికి. అంటే అది ఏదో గోత్రమై ఉంటుంది అక్కడ. ఏ గోత్రమైనా కానీ ఇశ్రాయేలులో 12 గోత్రాలు మాత్రమే వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఆ 12 గోత్రాలలో ఎవడో కూడా అయి ఉంటున్నాడు. కానీ అంటరాని వాడై ఉండి యెరికో నుండి వచ్చిన ఆయన ఈయనకు పరిచర్య చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నోనికి పరిచర్య చేస్తలేరు. ఎందుకనంటే మనం యేసుక్రీస్తుని కూడా చూస్తాం. మనం యెరికోవాడు అని అంటారు. ఒకసారి మాట్లాడుతున్నప్పుడు యూదులు ఏమంటే యెరికో నుంచి వచ్చిన్నాడు, యెరికోడు అని, మన సమరయుడు అని అంటారు. సమరయుడు కాదా అని అంటారు. సమరయాలో జీవించండు కదా ఈయన, కాబట్టి సమరయాలో నుంచి ఏదైనా మంచిది వస్తుందా, అది శాపంది కదా అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఎక్కడి నుంచి మంచిది వచ్చింది? ఇప్పుడు యెరూషలేము నుండి రాలేదడ. మళ్ళా అంటే మంచితనం ఎవరి దగ్గర ఉన్నది? మనం ఎంతగా తృణీకరిస్తున్నామో వాని దగ్గర ప్రేమ ఉన్నది. ఎంతగా మనం ద్వేషిస్తున్నామో, వాడు అంటరాని వాడు అని చెప్పేసి ఎంతగా మనం వాడిని దూషిస్తున్నామో వాని దగ్గర ఉన్న ప్రేమ వీళ్ళ దగ్గర లేదు. అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది అని అంటాడు. మళ్ళీ తిరిగి చూస్తే వాక్యంలో మళ్ళీ తిరిగి కిందికి పోతే ఏమంటాడంటే ఈ విధంగా చేసిర్రు. మళ్ళీ ఆయన తీసుకుపోయేసేసి పూటకుల్లో వాని ఇంట్లో ఆయన చేర్చిండు. 2 రోజులు పరిచర్య చేసిండు. పరిచర్య చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఒక 2 దేనారాలు ఆయనకు ఇచ్చి, నువ్వు దీన్ని ఖర్చు పెట్టు, తర్వాత ఇంకేమన్నా అప్పు ఉంటే ఇట్లా మళ్ళీ నేను తిరిగి వస్తా చూడు, తిరిగి వచ్చేటప్పుడు నేనే ఇస్తా, ఆయన దగ్గర అడగకు, నువ్వు ఆయన దగ్గర అడుకో, ఇక నా దగ్గర ఉన్నాయి నీకు ఇస్తున్నా అని చెప్పేసి పూటకుళ్ళవానికి చెప్పలేదు అక్కడ. మిగతాయి వాడు కట్టుకుంటాడు. నేనైతే తీసుకొచ్చేసిన, వానికి మంచిగా చేసిన, నాకు అయినంత మట్టుకు నేను చేసిన, నీకు అప్పచెప్పిన, ఇక ఏదైనా ఉంటే వాని దగ్గర తీసుకొని వానికి తిండి పెట్టిందని అనలేదు. ఇంకా కూడా ఏమంటుండంటే నీవు వానికి ఖర్చు చేస్తే, ఇంకా ఇది కాకుండా నువ్వు ఏదైనా ఖర్చు చేసినట్టుగా అయితే తిరిగి మరలా నేను వచ్చినప్పుడు నీకు అప్పు తీరుస్తా అని పూటకుళ్ళవానికి చెప్తా ఉన్నాడు. ఇంకా ఎంత గొప్ప మనస్తత్వం అది! నువ్వు ద్వేషిస్తున్న సమరయుడు వచ్చి వానికి పరిచర్య చేస్తున్నావు. వాడు ఎవడో తెలియడానికి. పోనీ సమరయుడా తెలియదు, పోనీ యూదుడా తెలియదు, పోనీ ఇశ్రాయేలుడా తెలియదు. కానీ అక్కడ ఎట్లా చెప్తా ఉన్నాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించు అనే మాట వానిలో నిలిచి ఉన్నదని ఇక్కడ సాదృశ్యపరుస్తున్నాడు అనమాట. వాస్తవానికి చూసినట్టుగా అయితే ఈరోజు కూడా అనేక మంది మధ్యన నివసిస్తున్న వారికి మొట్టమొదట దేవుడు దర్శించిండు ఎవరిని అంటే అంటరాని వారిని దర్శించు. హల్లెలూయా. అంటరాని వారినే దర్శించాడు. ఈ లోకంలో ఉన్న వారికి కూడా ధనవంతునికి దేవుడు అక్కర్లేదు, డబ్బున్నోనికి అక్కర్లేదు, ఒక ఏమంటారు గొప్పోలకు దేవుడు
అక్కర్లేదు. వాని ఎందుకనంటే వాని డబ్బే వాని దేవుడు. డబ్బు ఉంటే సమస్తం నేను చేయగలను అన్నట్టు. కానీ ఎవరికి అక్కర ఉన్నది ఇప్పుడు? ఎవడైతే అంటరానిగా వానికి వెలివేశారో వానికే దేవుడు అవసరం ఉన్నది. దేవుని ప్రేమ వాని లోపలనే ఉన్నది. ఈరోజు మొట్టమొదట వాళ్ళని దర్శించిన కారణాన్ని బట్టి అనేకులకు మార్పు చెందడానికి అనేకులు ఎవరైనా పాటుపడ్డారు అని అంటే ఎవరు? అంటరాని వారు, సమరయులే, ద్వేషించబడిన వారే, వెలివేయబడిన వారే ఈరోజు అనేకులకు వెలుగుగా నిలబడ్డారు. అనేకుల్ని దర్శిస్తున్నారు, అనేకులకు ప్రేమ చూపెడుతున్నారు. ఆ యొక్క కాలంలో అంటే మొదటి శతాబ్దం కాలంలో చూసినట్టుగా అయితే ఆ విధంగా నడిచారు కాబట్టి వారి ప్రేమను బట్టి క్రైస్తత్వం అనేది ఇంతగా విస్తరించిపోయింది. ఈ పొదరేపోయిన దాంట్లోకి ఏమొచ్చిందని అంటే తర్వాత ఈ ఏదైతే పెద్ద జాతి ఉన్నదో తిరిగి మరలా వాళ్ళ ప్రేమను బట్టి వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ లోకంలో వాడు ఏదైతే అనుభవిస్తుండో దాన్ని మళ్ళీ దీంట్లోకి చొప్పిస్తుండు. దీన్ని పొలిట్ చేస్తుండు ఎవడు అని అంటే పొలిట్ చేస్తుంది ఈ అణగారిన జనాంగం నుంచి వచ్చినవాడు. ఎవడు పొలిట్ చేయలేదు, దీన్ని మార్చలే. కానీ ఎప్పుడైతే నా కులం గొప్ప, నా జాతి గొప్ప, నేను డబ్బున్నోని, నేను అది, నేను ఇది అని చెప్పి చెప్పుకున్నాడు చూసినావా, వాడు ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అయిండో వీన్ని మళ్ళా తిరిగి ఎక్కడ తీసుకుపోతుండు? తిరిగి మళ్ళీ వీన్ని అక్కడికే పంపిస్తున్నాడు. ఈరోజు రేపు చూసినట్టుగైతే ఈ పరిస్థితులు చూసినట్టుగైతే అంటే యాజకత్వము చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, యాజకత్వం అనే గొప్పతనం ఉన్నవాడు ఈరోజు కూడా ఏం చేస్తున్నాడంటే వాడిని ఇంకా లేని వాడిని ఇంకా తృణీకరించి అక్కడనే పెడుతున్నాడు. కానీ వాని లోపల ఉన్న ప్రేమ వీని లోపల లేదని గ్రహిస్తలేదు. అదే మాట చెప్తాను వాడికి. అంటే నేను చదివినప్పుడు నాకు ఏదైతే ఆ విధంగా అనిపించింది అంటే వాస్తవమే కదా. ఇక్కడ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ యవనస్తునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్టుగా అయితే కొన ఊపిరితో ఉన్నోడు ఎవడు లేడు, కొట్టబడ్డోడు ఎవడు లేడు. కానీ దేవుడు ఆయనకి ఎట్లా చెప్తున్నానంటే ఒక షో చూపెడుతుండ. ఆయన వాడిని కొట్టినట్టు, వానికి ఈ విధంగా జరిగినట్టు, ఒక వ్యక్తికి ఈ విధంగా దూషించబడ్డట్టు అని చెప్పిన తర్వాత ఏమంటున్నా దీంట్లో నీకు ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తుంది అని అడిగాడు. ఈ కథలో నీకు ఎవరు ఉపకారం చేసినట్టు? ఉపకారం చేసినోడు ఎవడు? వానికి పొరుగువాడేవాడు అంటే స్నేహితుడు. పొరుగువాడు అని అంటే ఇంటి పక్కోడు కానీ లేదంటే స్నేహితుడు కానీ వాడిని ఆదుకున్నాడు అంటే ఎవరు ఈయన అని అంటుండు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన అదే అన్నాడు, సమరయుడే అని అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ సమరయునికి ఉన్న మనస్సు మనకు ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. ఆయనకు కూడా అదే అన్నాడు, అట్లాంటి మనస్సు నీకు కూడా కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. అంటే ప్రేమ సమస్తము దేవుడి మాట ప్రతి మాటలో చెప్తుంది ఏంటంటే దేవుని ప్రేమ కలిగి ఉండండి అని అంటుండు. అంటే నా ప్రేమ నేను ఏ విధంగా ప్రేమించానో, లోకాన్ని ప్రేమించి, మనం యోహాన్లో చూస్తాం కదా, దేవుడు లోకమును ప్రేమించి ఈ లోకానికి తను శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చెప్తాడు. అంటే ప్రేమించిన కారణాన్ని బట్టి వచ్చాడు ఆయన. ఈ లోకాన్ని ప్రేమించిన కారణాన్ని బట్టి వచ్చాడు, ఈ మనుష్యుని ప్రేమించిన కారణాన్ని బట్టి వచ్చాడు, నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి వచ్చాడు. ఎందుకు అని అంటే ఏదేని తోటలో చేసి పాపం చేసి తొలగిపోయిన మానవుడు మరణానికి బానిస అయి ఉన్నాడు కాబట్టి ఆ మరణాన్ని తీయాలనంటే ఎవడైతే ముద్ర వేస్తాడో ఆ ముద్రని వాడే ఇప్పాలి. ఒక రాజు ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం రాజ్యాధికారం గురించి మనం చూస్తాం, అశ్వరోస్ రాజు గురించి చూస్తాం, మొర్దెకాయి గురించి చూస్తాం, అక్కడ హామాను గురించి చూస్తాం. ముద్ర ఎవరు వేసిర్రు? రాజు వేసిండు. రాజు చేతి ఉంగరం తీసుకొని ముద్ర వేసిండు. ఎవరికి? యూదులకు అందరికీ ఒకటే దినం మొత్తం చంపేయాలని చెప్పేసి ప్రతి రాజ్యంలో హామాను ప్రకటింపజేసిండు. ఆ ముద్ర తీయాలంటే ఏం కావాలి? ఆ ముద్ర ఉంటేనేమో అది రిలీజ్ అయిందనంటే ఏమైపోతుంది? ఒక వంశం మొత్తము చంపబడుతుంది, భూమి మీద నుండి చెరిపివేయబడుతుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంది? దాన్ని నాశనం చేయాలనా? కాదు. కాబట్టి ఆ ముద్రని
ఇప్పాలంటే మళ్ళీ ఎవరు ఇప్పాలి? ఎవరైతే ముద్ర చేసిరో వాడే ఇప్పాలి. కాబట్టి హామానుకు ఉరికామం ఎక్కిచ్చేసి ముద్రను విప్పింపజేసి, ఎప్పుడైతే అవ్వగారు పాపం చేశారో అప్పుడు కూడా ఏమైపోయింది? దేవుడే ముద్ర వేశాడు. ఏమని? వాళ్ళని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేసి వారికి నీకు మరణం ఏలుబడి చేస్తుంది అని, నువ్వు ఏవైతే నువ్వు కంటవో కనేటప్పుడు ఈ విధంగా నువ్వు ఆల్రెడీ ప్రసవ వేదన పడతావు అని వాళ్ళకి చెప్పిండు. ఆ యొక్క పరలోక రాజ్యానికి, అంటే ఏదైతే ఏదైనా తోట ఉన్నో దానికి సాదృశ్యం తీసుకొని దేవుని సన్నిధి నుంచి వాళ్ళని బయటికి పంపించేసి దానికి ఖడ్గజ్వాలలో పెట్టేసేసి దాన్ని మూసేసాడు, దారిని మూసేసాడు. దారి తెరవాలంటే ఎవరు తెరవాలి? మళ్ళా ఎవరైతే మూసిరో వాళ్ళే తెరవాలి. మరి వాళ్ళే తెరవాలన్నప్పుడు అదే కారణాన్ని బట్టి ఆయన తప్ప మళ్ళీ ఎవడు దాన్ని విప్పలేడు. కాబట్టి మరణం ఏలుబడి చేస్తూ ఉన్నది. దేవుడు చూసి తర్వాత ఏమనుకున్నాడంటే, ఈ ముద్ర ఇట్లే ఉంచేసిన అనుకో, సమస్త మానవాళికి మరణం తప్ప జీవం అనేది లేదు. వీనికి పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ దొరకాలనంటే మళ్ళీ ఏం చేయాలి? ఆ ముద్రను విప్పాలి. ఆ ముద్రను విప్పాలంటే ఎవరు రావాలి? ముద్ర నేనే వేసిన కాబట్టి నేనే పోవాలి. ఎవరు పోతారయ్యా అని అంటే యోహాన్ గారు అంటారు కదా, ముద్రలు వేసి పెట్టినవి ఉన్నాయి ప్రభా, మరి పెట్టేవాళ్ళు ఎవడు లేడా అని అంటే, ఎందుకు ఏడుస్తున్నావా? నేనున్నా కదా, నేను పోతా కదా, నేను ఇప్పుతా కదా, నీకెందుకు అంటే ఆయన్నే తిరిగి మరలా రావాల్సి వచ్చింది. ఎందు నిమిత్తం అని అంటే, ఈ స్వహస్తాలతో చేసిన ఈ మానవుడు మరణానికి పాత్రుడు అవుతుంది కాబట్టి ఆ మరణం నుంచి తప్పించాలనంటే నేనే వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఆ త్రిత్వంలో ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా తిరిగి రక్తమాంసములు గలవాడ ఈ లోకానికి తిరిగి వచ్చిన చూస్తాం. హల్లెలూయా. అంటే తన ప్రేమను కనపరచడానికి, ఈ ప్రేమ ఎవరిలో అనంటే ఇప్పుడు ఉన్న క్రైస్తత్వంలో ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఎందుకనంటే క్రీస్తులో నువ్వు ఉన్నావు. నువ్వెప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో క్రీస్తు ప్రేమ నీ లోపలికి రావాలని అంటున్నాడు. ఎందుకనంటే నేను నీ యందును నువ్వు నా యందును ఉన్నప్పుడే ఏక శరీరంగా ఉండి నువ్వు నా సన్నిధిలో రాగలవు, లేకపోతే ఎట్లయితే. కాబట్టి నువ్వు నా సన్నిధిలోకి రావాలి అని అంటే నువ్వు ఎట్లుండాలి? నా ప్రేమ నీ లోపల ఉండాలి. నువ్వు చేసే క్రియలు ఏదైతున్నాయో అవి నా క్రియలై ఉండాలి. నువ్వు చూపే ప్రేమ ఏదైతే ఉందో నా ప్రేమ కనబడాలి. నీ నడవడిక ఏదైతే ఉందో నా నడవడిక నీ లోపల కనబడాలి. ఆయన నడవడిక కనబడాలనంటే ఎట్లుండాలి? నువ్వు ఆయనలాగా ఉండాలి. ఆయనను పోలిన నడుచుకోవాలి. అదే అంటుండు కదా, నన్ను పోలి మీరు నడుచుకొని ఉండాలి అంటుండు. మరి నన్ను పోలి నడుచుకొని ఉండాలంటే నువ్వు నేను మనమందరం ఎట్లా నడుస్తున్నాం? నువ్వు కనబడాలి అని అంటుండు. ఆయన కనబడాలి, నీ లోపల ఆయన కనబడాలి. నీ ప్రవర్తన ద్వారా ఆయన కనబడాలి, నీ ప్రేమ ద్వారా ఆయన కనబడాలి. ప్రతిదీ ఎందుకనంటే ఎప్పుడైతే మరణం నుంచి మనం వాక్యం విన్నాం కదా, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారిగా ఉంటుంది. అప్పుడు ఏం చేసిండు దేవుడు? తానే వచ్చి ఆయన చనిపోయి రక్తమును కార్చి చనిపోయి ప్రాణం పెట్టి మనల్ని ఏం చేసిండు? దాని నుంచి విడుదల కలిగించిండు. ఇక అంటే దాన్ని తీసేసి తిరిగి మరలేం చేసిండు? నీకు ఆయన లోపలికి చేర్చుకున్నాడు. నువ్వు ఆయన మనిషివి, నువ్వు చచ్చిపోయినావు. వాస్తవానికి చూసినట్టుగైతే రోమలో చూసినట్టుగైతే అదే మాట చెప్తాడు. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినావు. ఎక్కడ చనిపోయినావు? లోకంలో చనిపోయినావు. కానీ నా యందు జీవించి ఉన్నావు. నువ్వు పాపంలో చనిపోయినావు. నీ కొరకు నేను వచ్చి ఎప్పుడైతే రక్తమును నేను కార్చి ప్రాణం నీ కొరకు పెట్టినా కదా, తర్వాత జీవిస్తున్నది నువ్వు కాదయ్యా, నేను నీలో జీవిస్తున్నాను కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. అంటే నువ్వు జీవించినప్పుడు నీ జీవిత కాలంలో నువ్వెట్లా కనబడాలి అంటున్నాడు ఇక్కడ. నేను కనబడాలి. నీ లోపల ఎవరు కనబడాలి? నా లోపల ఎవరు కనబడాలి? మనందరి లోపల ఎవరు కనబడాలి?
దేవుని స్వరూపం కనబడాలి నీకు. ఆయన స్వరూపం ఇచ్చిండంట మనల్ని. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించిండు. ఆయన స్వరూపంలో ఆయన రూపంలో ఉన్న మనము చచ్చిపోతే తిరిగి బ్రతికించి, ఆయన ఆత్మ చేత మనల్ని బ్రతికించి ఆయనలో జీవింపజేసిన కారణాన్ని బట్టి మనమందరము క్రీస్తులో ఏక శరీరమై మనం బ్రతికున్నామట. మరి ఏక శరీరమై బ్రతికున్న నీకు నాకు ఏ విధంగా ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి, అపవాది ప్రేమ కాదు. అపవాది ఏం చేస్తుంది అనంటే అది కుయుక్తు చేత అది ఏం చేస్తుంది అనంటే తన ప్రేమను చూపెడుతుంది. ఎట్లా చూపెడుతుంది? ఈ లోకమంతా దాందే. నీవు దాన్ని ఏమాత్రం ప్రేమించినవనంటే అది ఏం చూపెడుతుంది నీకు? అక్కడ ధనం చూపెడుతుంది, అక్కడ ఐశ్వర్యం చూపెడుతుంది, అక్కడ ఆడంబరం చూపెడుతుంది, అక్కడ గొప్పతనం చూపెడుతుంది. ఏం చూపెడుతుంది అంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావు అనుకో, ఇక నీకు ఇవన్నీ ఇస్తా. లోక సంబంధమైనవి ఎవరి దగ్గర ఉన్నాయి? దాని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏమంటుంది, నీవు వచ్చినావు అనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీకు రాగానే ఏం చేస్తా? నేను ఫస్ట్ ధనం ఇస్తా. ధనం ఇచ్చి ఏం చేస్తా? నిన్ను హెచ్చించి ఐశ్వర్యవంతునిగా చేస్తా, గొప్పవానిగా చేస్తా. తర్వాత ఏం చేస్తా? నీకు ఈ లోక సంబంధమైన పేరుని ఇస్తా. తర్వాత ఏం చేస్తా? నిన్ను ఒక ఉన్నత స్థలంలోనే తీసుకుపోతా. అప్పుడు తీసుకుపోయి ఏం చేస్తా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నా దగ్గరికే తీసుకుపోతా. నువ్వు చచ్చిపోయిన తర్వాత నా దగ్గరికే తీసుకుపోతా. తను ఉండు స్థలం ఎక్కడ? పాతాళం. అది నరకం, నిత్య నరకం. అది ఆయనను ప్రేమించిన కారణాన్ని బట్టి నీవేదైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకుపోతుంది. తిరిగి మరలా నువ్వు బానిసత్వంలోకి మరణిస్తున్నావు. కానీ అదే దేవుని ప్రేమ అంటుంది. దేవుని ప్రేమ అంటుంది, నువ్వు నన్ను ప్రేమించు, నా ప్రేమను కనపరచు, నేను నీకు ఎక్కడికి తీసుకెళ్తా? నేనుండో స్థలములోనికి నిన్ను తీసుకెళ్తా అని అంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఆకాశం అందు ఉంటాడు. ఆయన పరమందు ఆసీనుడై ఉంటాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉంటాడు. అక్కడ చూసినట్టుగైతే కోటాని కోట్ల దూతలు మనకు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఎందుకు? మనము దేవుని హస్తకృత్యములై ఉన్నాం కాబట్టి. మానవ శరీరము మనం దాల్చినను మట్టివారమైనను మనల్ని దేవుడు స్వహస్తాలతో చేసిండంట. దూతలకన్నిటికీ దేవుడు కలుగునుగాక అంటే కలిగినవి అంతే. ఆయన సేవ పరిచర్య నిమిత్తం కలుగునుగాక అంటే కలిగినవి అంతేగాని తప్ప మనల్ని తన స్వహస్తాలతో సృష్టించిన కారణాన్ని బట్టి ఆయన ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడనే మనల్ని కూర్చొని పెడతాడంట. నా సింహాసనమున్న చోటికి మీ సింహాసనం వేస్తాను అంటున్నాడు. మీ సింహాసనాలు ఆల్రెడీ నేను సిద్ధపరుస్తాను. నేను ఉండే ఇల్లు అని అంటున్నాడు. నేనుండే ఇంటికాడ మీకు కూడా ఇండ్లు కడతాను, మేము సిద్ధపరుస్తున్నాను. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చేసరికి మీకు అంది ఇండ్లు కట్టి నేను సిద్ధపరిచి పెడతాను, రెడీగా పెడతాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ కావాల్సింది ఏందనంటే దేవుని యొక్క ప్రేమ మన లోపల నిలిచి ఉండాలని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క రూపము నీ లోపల కనబడాలి అని అంటున్నాడు. దేవుని రూపము నీ లోపల కనబడ్డప్పుడే దేవుని ప్రేమ నీ లోపల, అంటే చూసేవారికి దేవునిలాగా నువ్వు కనబడాలి అని అంటున్నాడు. అది ఎట్లా కనబడతావు అనంటే నీ పొరుగువాన్ని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు నీ ప్రేమ వెల్లడిపరచబడుతుంది. నువ్వు ఎవరితోంటైనా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఆడితే ఎట్లా ఉండాలంటే అది వానికి తీయగా కనబడాలి, ఆకలి తీర్చేదిగా ఉండాలి. చలి పెడుతుంది అని అన్నోనికి అక్కడ చలి పెడితే మంట కాసుకో అని అన్నంత మాత్రాన వానికి చలిపోతుందా? వాక్యమే చెప్పింది, మనం చెప్పేది కాదు అది. అప్పుడు ఏమంటున్నా అంటే నీ పొరుగువాడు చలి కాసుకో అని అంటే వానికి కడుపు నిండదురా, వానికి చలిపోదు. కాబట్టి వానికి ఏం చేయాలి? నువ్వు వానికి వస్త్రం కప్పాలి. అప్పుడు వాడు నీ లోపల దేవుణ్ణి చూస్తాడు. నువ్వు కొనికి ప్రేమించినావు అనుకో, ప్రేమ ద్వారా వానికి ఒక హెల్ప్ చేసినావు, ఏమంటాడు ఆయన? దేవునిలాగా వచ్చిండయా, పాపం ఎక్కడి నుంచి వచ్చిండో దేవుడు నాకు ఇట్లా ఇచ్చిండు, నా జీవితాన్ని చక్క చేసిండు, లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండే నువ్వు పోయినావు,
చేతులు ఉంచినావు, ప్రార్థన చేసినావు, నువ్వు నీ దగ్గర ఏదో ఉన్నది కొంచెం ఆయనకు ఆదరణకరంగా నువ్వు ఇచ్చినావు. అప్పుడు ఏమంటాడంటే దేవునిలాగా వచ్చిండయ్యా, లేకపోతే నా జీవితం ఏమైపోయేది. అంటే నువ్వు ఆదరించేవాడిగా ఉండాలి, నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి, నువ్వు లేపేవాడిగా ఉండాలి, పడగొట్టేవాడిగా ఉండొద్దు. నువ్వు పడగొట్టే పని ఎవరు చేస్తాడో సాతాను చేస్తుంది. నువ్వు నిలబెట్టేవాడిగా ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు, కుంటివానికి కాళ్ళు ఇచ్చి నిలబెట్టిండా పడగొట్టిండా? వానికి కాళ్ళు లేవని తెలుసు కాబట్టి వానికి కాళ్ళు ఇచ్చి నిలబెట్టిండు ఆయన. మనం అనేక మార్లు చూస్తాం, కోనేరు కాడ చూస్తే వాడు 38 సంవత్సరాల నుంచి ఆయనే పడి ఉన్నాడు కానీ వాడు స్వస్థత కాలేదు. దేవుడు వాడిని చూసి గుర్తెరిగి వాని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఎందుకు నువ్వు ఇక్కడ పడి ఉన్నావు అంటే, 38 సంవత్సరాల నుంచి పడ్డా ప్రభా, అయినా నాకు ఆ నీళ్ళు కదిలించబడ్డప్పుడు, దూత నీళ్ళు కదిలించబడ్డప్పుడు నాకు దాంట్లో పడేస్తోడే ఉండలేడు కాబట్టి నేను ఇక్కడే ఉన్నా. కానీ దేవుడు ఏం చేసిండు, వాని విశ్వాసతను చూసి వాన్ని లేవనెత్తి వెళ్ళిపోమన్నాను. అంటే ప్రతీది చూసినట్టుగా అయితే ఆయన చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రేమ కలిగి చేసిండంట. ఆ ప్రేమ నీ లోపల నా లోపల నిలిచి ఉండాలి అని అంటుండు. అందుకని ఆయన కృపామయుడై ఉండి ఈ లోకానికి వచ్చిండంట. ఆయన సైన్యాధిపతి, వాస్తవానికి చూసినట్లయితే రోషం కలిగిన వాడు ఆయన సైన్యములకు అధిపతి. ఆయన ముందట నిలబడేవాడు ఎవడు? పాపాన్ని అసలు ఆయన పాపం చేసేవాడిని ఆయన అసలు అసహ్యించుకుంటాడు, ఆయన ప్రేమించాడు. పాపం అంటే ఆయనకు అసహ్యం, పాపం చేసేవాడంటే ఆయనకు అసహ్యం, అబద్ధం ఆడేవాడంటే అసహ్యం, ఆయన కోపం. కానీ ఏం చేసిండు అని అంటే, ఇప్పుడు చిన్నగా వాస్తవాన్ని చూసినట్టుగా అయితే ఒక మాట చెప్దాం. ఇప్పుడు దొంగతనం చేసిండు, దొంగతనం చేసినోనికి ఎవరైనా ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? తిడతారు, కొడతారు. కానీ అదే పని ఆ దొంగతనం చేసినోనికి ఆ వస్తువు చేతులు పెట్టి, వానికి చేతులు పెట్టి, వాడు దొంగతనం ఏదైతే చేసిండో వానికి చేతులు పెట్టి ఇంకా కొన్ని పైసలు తీసేసేసి, వాడు అక్కర కలిగి ఉన్నాడేమని చెప్పేసి ఇంకో కొన్ని పైసలు వాని చేతిలో పెట్టి వానికి సరే వెళ్ళిపోరా నాయన అని అన్నాం అనుకో, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? వాడు దొంగతనం చేసిండు, వాడు అర్హుడా? వాడు క్షమార్హుడా? అసలు వాడిని క్షమించవచ్చా? వాడు చేసిండు దొంగతనం, వాడు పాపం చేసిండు. పాపం చేసినోనికి నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా క్షమించుడే కాదు, మళ్ళీ ఉల్టా వానికి పైసలు ఇచ్చి పంపిస్తున్నావు. అది ఎట్లాంటిదని అంటే, ప్రేమించిన వాడికి సమాధానం దొరుకుతుంది, కానీ కృప దొరికిన వానికి సమాధానంతో పాటు ఇంకా హెచ్చైన సమాధానం దొరుకుతుంది. అంటే మనశ్శాంతి దొరుకుతుంది, ఇక నెమ్మది కలిగి ఉంటాడు. ఇక మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం కొట్టబడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆ సమరయుడు ఎట్లయితే అక్కడ పరిచర్య చేశాడో అలాంటి పరిచర్యనే దేవుడు మనకు చేసి మనకి ఇప్పుడు ఎక్కడ నిలబెట్టాడు? పూటకుల్ని వాని ఇంట్లో నిలబెట్టాడు. మళ్ళీ ఏమన్నాడు? ఇప్పుడు పైసలు ఇచ్చాడు, మనకు తీసుకొచ్చిండు, అక్కడ ఉంచి పైసలు ఇచ్చేసి మళ్ళీ ఏం చెప్పిండు అని అంటే, వీనికి ఇవి ఖర్చు పెట్టు, తర్వాత ఇంకేదన్నా ఇచ్చేటట్లుంటే కూడా నేనే చెల్లిస్తా. అంటే మన మీద ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదానంటే, ఆయన మనిషిని ప్రేమించిన కారణాన్ని బట్టి మనుష్య రూపంగా వచ్చి దేవుని సన్నిధిని వచ్చి ప్రేమించి ఆ ప్రేమను చూపెడితే మనం ఏం చేస్తున్నాము? చూపెడుతున్నామా? నీ యందు నా యందు మన ప్రేమ నిలిచి ఉన్నదా? ప్రేమ నిలిచి ఉంటే ఒకరి మీద ఒకరికి ద్వేషం రాదు, ఒకరి మీద ఒకరికి కోపం రాదు. దేవుని ప్రేమ నీ లోపల ఉంటే నీకు కోపం రాదు. దేవుని ప్రేమ లేకపోతే సర్వసాధారణం. దేవుని ప్రేమ అంటే, నా ప్రేమ మీ యందు నిలిచి ఉండనీయుడి అని చెప్పిన మాట నీ లోపల నెరవేర్చబడితే నువ్వేం చేస్తావు? ద్వేషించిన వారిని ప్రేమిస్తావు, దూషించిన వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. అదే చెప్తున్నాడు. మరి ఆ ప్రేమ నిలిచి ఉండాలంటుండి ఇక్కడ. ఆ ప్రేమ గురించే ఇప్పుడు ఇక్కడ చెప్పిన మాట ఏందనంటే, ఆ ప్రేమ గురించే. సమస్తము నాశనం అయిపోయినా, ఈ లోకం మొత్తం తలకిందలు అయిపోయినా, నా ప్రేమ మాత్రం ఎన్నటికీ నిలిచి ఉంటుంది. అదొక్కటే అసలైంది. భాషలు మర్చిపోవచ్చు, భాషలు రావచ్చు, అవి ఆగిపోవచ్చు,
కృపావారాలు రావచ్చు, అవి ఆగిపోవచ్చు. కానీ సమస్తము వచ్చినా పోయినా చివరికి మిగిలి ఉండేది ఏదైనా ఉన్నదని అంటే అది ప్రేమ మాత్రమే. ఆయన చూపిన ప్రేమ నీ యందు నిలిచి ఉంటే నీవు బ్రతుకుతావు, నీవు బ్రతికి ఇతరులని బ్రతికిస్తావు. అప్పుడు నిత్యరాజ్యములో నీవు ఆయనతో కూడా యుగయుగములు కనబడతావు. ఆయన ప్రేమ చూపించాలనంటే మనం ఏం చేయాలి? అది మన లోపల నిలిచి ఉండనీయాలి. మనం చదివినాం, చూసినట్టుగైతే మనం అనేక మార్లు అనేక దైవజనులు మనకు చెప్తూ ఉంటారు. వారి నోటి నుంచి కొంతమందికి ఎట్లుంటుందనంటే వాక్యము చెప్పేవాడిని బట్టి మనం గ్రహించవచ్చు వాక్యము ఆయన లోపల ఎంత ఉన్నదని. ఆయన నోరు చెప్తుంది, అంటే చెప్పేవాడిని నోరు చెప్తుంది నీకెంత వాక్యము తెలుసు అని. కానీ నీ నడవడిక చెప్తుంది నీవు దేవునిలా ఎంత నిలిచి ఉన్నావు అని. చెప్పేది ఏం చెప్తుంది? నోటి నుంచి వస్తుంది. నోటి నుంచి వచ్చేది ఏం చెప్తుంది? నీకెంత తెలుసు అనేది మాత్రమే చెప్తుంది. నీ వాక్యం ఎంత తెలుసు అనేది మాత్రమే చెప్తుంది. కానీ నీ ప్రవర్తన ఏదైతే ఉన్నదో నీ ప్రవర్తనను పట్టి ఏం చెప్తుంది, ఏం చూపెడుతుంది? నీవు వాక్యములో ఎంతగా నిలిచి ఉన్నావు అనేది చూపెడుతుంది అక్కడ. అంటే నీ ప్రవర్తన ముఖ్యం. నువ్వు చెప్పే వాక్యము కంటే నీ ప్రవర్తన ముఖ్యం. ఇరుగు పొరుగు వారి మధ్యన నీ ప్రవర్తన ఎట్లుందో చూసుకోవాలి. ప్రవర్తన, మన ప్రవర్తన మారాలి. మన జీవితం మారింది, అన్నీ మారినాయి, మన వేషధారణ మారింది. మనం లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే లోకంలో నుంచి వచ్చిన తర్వాత క్రీస్తు సంఘంలో నుంచి వచ్చిన తర్వాత మన వేషం మారింది. ఇంకా అనేకులు లోకంలో చూసినట్టుగా అయితే ఒక 20% మారినట్టు కనబడుతుంది, మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ లోకంలాగానే ఉంటుంది. ఎందుకనంటే మారింది ఏం లేదు, ఖాళీ ఒక బొట్టు తప్ప మళ్ళీ ఇంకేమీ మారలేదు. ఒకప్పుడు మనకు అందరికీ అంటే లోకంలో ఉన్నప్పుడు మనకందరికీ హిందూ దేశం కాబట్టి మన సాంప్రదాయ ప్రకారంగా అందరికీ బొట్టు ఉండేది. ఇప్పుడు చూసినట్టుగైతే అనేక సంఘాలలో అది ఒకటే లేదు, మిగతాయన్నీ ఉన్నాయి. అంటే నీ ప్రవర్తన మారిందా? బైబిల్ పట్టుకొనేసేసి చర్చికి వెళ్తున్నావు, ఆదివారం కాగానే తెల్ల బట్టలు వేసుకొని పోతావు, దూతల్లాగా కనబడతావు, ఇంటికి రాగానే భూతల్లాగా మారిపోతారు. చర్చికి వెళ్ళినప్పుడేమో దూతల్లాగా వెళ్తారు, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత భూతాల్లాగా మారుతారు. వాళ్ళని గిల్లి చూసేదాళ్ళు చిన్నగా పక్కింటి వాళ్ళు ఇంత ఊడుస్తా ఇట్లా షీపిరి ఇట్లా అంటే చాలు, కొంచెం కచ్చిరని ఇట్లా అంటే చాలు, వీళ్ళ లోపల ఉన్న దూత వెళ్ళిపోతుంది, భూతం వచ్చేస్తుంది. అట్లాంటిది ఉన్నది. కానీ ఇక్కడ మాట చెప్తుంది ఏంటంటే దేవుడు తన ప్రేమను నిలిచి ఉండాలి అని అంటున్నాడు. అంటే తన రూపంగా నువ్వు ఉండాలి, నీ ప్రవర్తన ఆయనలాగా ఉండాలి, నిన్ను చూసినప్పుడు దేవునికి చూసినట్టుగా ఉండాలి అంటున్నాడు. మనమందరం, నేనైనా మీరైనా, మనమందరమైనా లోకంలో ఉన్నాం కాబట్టి లోక క్రియలు అనేకం మనకు ఎదురొస్తూ ఉంటాయి, లోక పరిస్థితులు మనకు ఎదురొస్తుంటాయి. కానీ ఆ పరిస్థితిని బట్టి నువ్వు మారొద్దు అని చెప్తుంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళాలనంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటే దేవుని సన్నిధికి వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. అదే చెప్తా ఉన్నాడు. అందుకే ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమను గురించిన మాట గురించి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. అంటే ఆయన ప్రేమించిన ప్రేమ ఎట్లాంటిది అంటే అంటరాని వాడై ఉండి ఒకరికి పరిచర్య చేసే స్థితిలో ఉన్నప్పుడు నీవు అత్యధికంగా హెచ్చించబడి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నావా అని కూడా నువ్వు తృణీకరించిపోతున్నావే, అది కూడదు అని చెప్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్టుగైతే చివరికి ఒక మాట చదువుకుందాం. 2 కొరింథీలు అదే 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుదాం. భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి
పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. అంటే ఇంతగా నేను ఎందుకు చదివించిన అంటే వెనక ముందు తెలవాలని మాత్రమే చదివించిన. వాస్తవానికి నాకు కావాల్సిన 9వ మాట 10వ మాటనే. అయితే ఇక్కడ మనము ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టుగా నువ్వు శరీరంలో ఉన్నా శరీరంలో లేకపోయినా, అర్థమైందా, లోకములో ఆయనని పోలి నువ్వు నడుచుకోనాలని చెప్తున్నాడు. అదే సమయంలో ఏమంటున్నా అంటే చివరికి వచ్చేసరికి ఆయన మన కొరకు ఏమేమి ఉంచిండో చెప్పిండు. ఏమేమి ఉంచిండు అంటే ఆయన 10వ మాట చూసినట్టుగైతే కావున దేహమందునను దేహం విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుతున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలం. అంటే నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా నువ్వు ఏదైతే శరీరంతో చేస్తావు చూడు, ఆ శరీరంతో చేసిన ప్రతిఫలం ఏదైతే ఉన్నదో అది తప్పక నువ్వు పొందుకుంటావు. నా దగ్గర నా పరివారంతో నేను వస్తున్నప్పుడు, దేవదూతల పరివారంతో నేను వస్తున్నప్పుడు నీవు చేసిన క్రియలు ఏదైతే ఉన్నాయో నీవు దేహంతో చేసినాయి, అంటే నీ మనసుతో చేసినా నువ్వు దేహంతో చేసినా నువ్వు ఏదైతే చేసినావో ఆ క్రియలు ఉన్నాయి చూడు, ఆ క్రియలకు ప్రతిఫలం నా దగ్గర ఉన్నది, అది నేను తీసుకొనేసి వస్తా, దాని ప్రతిఫలం నువ్వు పొందుకోనాలి అని అంటున్నాడు. అది పొందుకోనాలని అంటే మరి అది ఎట్లాంటి ప్రతిఫలం ఉంటుంది అనేది మనం గ్రహించుకోవాలి. ఇక ఆయన నువ్వు శరీరంలో ఉన్నా శరీరంలో లేకపోయినా నువ్వెట్లుండాలి, ఆయనను పోలి ఉండాలి. అంటే నువ్వు చనిపోతున్నప్పుడు కూడా నువ్వు చనిపోయినా కానీ ఇతరుల వల్ల సాక్ష్యం ఏం పొంది ఉండాలని అంటే అరే ఆయన ఒక ప్రవర్తన, నీ ప్రవర్తన ఎట్లుండేనో నీ పక్కోళ్ళు చెప్తారు. చచ్చిపోయినప్పుడు మనం పోతాం కదా, మోసుకుపోయినప్పుడు మనం అనేక సార్లు మనం పోయినప్పుడు ఎవరి దగ్గరికైనా సావుకు పోయినప్పుడు ఏమంటారు అంటే కొంతమంది గుసగుసలు ఆడుతూ ఉంటారు. వాడు సావక ముందు ఇట్లుండే, వాని గురించి ఏదో మంచిగా ఉంటే మంచి చెప్తుంటారు, చెడ్డగా ఉంటే చెడ్డగా చెప్తుంటాడు. అంటే ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో నీతో పాటు తీసుకెళ్తావు. నువ్వేం తీసుకెళ్ళావు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వేం తీసుకొచ్చినావు, ఏం తీసుకురాలేవు. నువ్వు పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా, ఏం తీసుకెళ్ళలేవు. కానీ ఏం తీసుకెళ్తావు, నీ క్రియలు ఏవైతే ఉన్నాయో, నువ్వేదైతే చేస్తున్నావో, నేనైతే ఏదైతే చేస్తున్నానో, మనమందరం ఏదైతే చేస్తున్నామో ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో చూసినావా, అవి మాత్రం తీసుకెళ్తున్నావు. వాటి ప్రతిఫలము పొందుకునే రోజు వస్తుంది. కాబట్టి మన దృష్టి ఎట్లుండాలని అంటే, నేను ఈ లోకంలో చూసినట్టుగా అయితే మన కళ్ళు ఏవైతే ఉన్నాయో మహా చెడ్డాయి. కళ్ళు మొట్టమొదట చూస్తాయి, తర్వాత అంతరంగంలో ఏదైతే మన హృదయం ఉందో హృదయము ఆశిస్తుంది. చూసేదేవి కళ్ళు సపోజ్ అనుకుందాం, మనకి ఎదురుగా మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడి చెట్టుకు ఒక 2-3 పండ్లు ఉన్నాయి అనుకుందాం. మనది కాదు, అది పక్కింటి దగ్గర ఉన్నాయి, మనది కాదు. కానీ మన కళ్ళు ఏం చేసినాయి, ఆ పండ్లను చూసినాయి. చూడగానే ఎవరు ఆశించారు, హృదయం ఆశించింది. హృదయం ఆశించి ఏం చేసింది,
హృదయం పొయ్యి తీసుకొచ్చి తింటుందా? తీసుకురాలేదు. అప్పుడు తీసుకురావాలంటే ఎవరు పోవాలి? కాళ్ళు పోవాలి. ఒక మనిషి శరీరము దాని గురించి ఎంత క్లుప్తంగా ఉంది చూడండి. శరీరం కాళ్ళు పోతాయి, కాళ్ళు పోయినాయి, పోనీ కాళ్ళు తెంపుతాయా? కాళ్ళు తెంపాయి. ఎవరు తెంపుతారు? చేతులు తెంపుతారు. చేతులు తెంపినాయి. చేతులు తెంపితే చేతులు తింటాయా? తెంపనికి తెంపినాయి చేతులు తింటాయా? చేతులు తినవు. ఎవరు తింటారు? నోరు తింటుంది. నోరు తిన్న తర్వాత పోనీ నోట్లే ఉంటుందా? నోరేమన్నా దాన్ని స్టోరేజ్ చేసుకుంటుందా? నోరు స్టోరేజ్ చేసుకోదు. అది ఎక్కడ పోతుంది? కడుపులోకి పోతుంది. కడుపులోకి పోయి పోని ఇప్పుడు కడుపులో పోయింది. ఫస్ట్ ఆశించింది కళ్ళు, ఆలోచన చేసింది హృదయం, నడుచుకుంటూ పోయింది కాలు, తెంపింది చేతులు, తిన్నది నోరు, ఉంచుకున్నది కడుపు. కానీ దెబ్బలు ఎవరికి పడ్డాయి? పక్కింటి వాడు వచ్చిండు అనుకో, ఎవరిని కొడతాడు? ఈప్ మీద వేస్తాడు పడలని. ఒకటి కొట్టినా రెండు కొట్టినా ఎవరు కొడతాడు? ఎక్కడ కొడతాడు? ఈప్ మీద కొడతాడు. పాపం అది తిన్నదా? లాస్ట్కి వస్తే ఈప్ మీద కొడితే లబలబ మొత్తుకునేది ఏంది? కన్నీళ్ళు ఏడికలు వస్తాయి. ఏడ్చేది ఎవరు? కళ్ళు. అంటే నీ క్రియ ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే చూసినావో ఆ చూసి ఆశించి చేసి తిన్నది లాస్ట్కి వస్తే ఏమైంది? నీ కళ్ళకెళ్ళే నీళ్ళు వచ్చినాయి. ఏదైతే చూసినావో, ఏదైతే పాపం చేయడానికి నువ్వు పురిగొల్పినావో చివరికి వస్తే నువ్వే ఏడవలసి వచ్చింది. అది క్రియ. నువ్వు చేసింది ఎక్కడ పోదని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు చేసింది ఎక్కడ పోదాది? తిరిగి తీసుకొస్తా. నీ క్రియలు ఏవైతే ఉన్నాయో నువ్వు చేసినవన్నీ నా దగ్గర ఉన్నాయి, భద్రంగా రాసిపెట్టిన దాటిని. కాబట్టి నువ్వు ఏదైతే క్రియ చేస్తున్నావో దానికి ప్రతిఫలము నేను ఇస్తా. ఒకరోజు నువ్వు ఏడుస్తావా, నువ్వు సంతోషిస్తావా, అది నీ ఇష్టం. నువ్వు ఏదైతే చేస్తావో ఆ చేసేదాన్ని బట్టి నువ్వు మరణంలో అయిపోయినా, నువ్వు అంటే శరీరంలో ఉన్నా శరీరంలో లేకపోయినా, మర్త్యమైన శరీరం నువ్వు ధరించుకున్నా, నువ్వు చచ్చిపోయినా నువ్వు బ్రతికున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ మాత్రము నీ క్రియలకు ప్రతిఫలము ఎక్కడికి పోదు, యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. నువ్వు మోసం చేసినావా, ఆ మోసానికి బట్టిన ఆ యొక్క క్రియకు ప్రతిఫలం యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. నువ్వు దోషం చేసినావా, దాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఎక్కడ పోదు. నువ్వు అనుకుంటావు కొన్ని రోజులు నువ్వు ఈ లోకంలో నువ్వు ధనవంతుని కనబడవచ్చు, మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు, ఇతరులను మోసం చేసి ఏదో చేయవచ్చు, లేకపోతే ఏదో చేయవచ్చు, ఇతరుని చంపేసేసి ఏదో సంపాదించవచ్చు, సంథింగ్. అవన్నీ అవసరం లేదు ఇక్కడ. కానీ ఏందనంటే నీ కాలు చేసినా, నీ చెయ్యి చేసినా, నీ నోరు చేసినా, లేకపోతే నీ కళ్ళు చేసినా, కానీ అనుభవించేది సమస్త శరీరము అనుభవించాల్సిందే. అంటే నువ్వు కాలాలన్నా నీ క్రియలే మూలం. నువ్వు బ్రతికి దేవుని సన్నిధిలో యుగములు నిలిచి ఉండాలన్నా నీ క్రియలే మూలం, నా క్రియలే మూలం. అందుకనే నిలిచి ఉన్న నేనైనా, కూర్చున్న మీరైనా, లైవ్లో వింటున్న సహోదరులైనా, ఎవరైనా ఎవరి క్రియలు వారి ఒడిలోనే ఉంటవి. నువ్వు చచ్చిపోయినా అవి ఎక్కడికి పోవు. నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కడికి పోవు. నువ్వు చీకటిలో గుసగుసలాడితే దేవుడు వస్తున్నప్పుడు ఆ వెలుగులో ప్రత్యక్షపరుస్తా అని చెప్పిండు. ఎందుకనంటే అనేక మాటలు మనం చూసినట్టుగైతే ఇశ్రాయేలును విడిపిస్తున్నప్పుడు కూడా ఏమంటాడంటే, ఆ రాజుతో చెప్తా ఉంటాడు అనమాట. ఏమనంటే, ఇశ్రాయేలు ఎవరైనా నా మొదటి సంతానం అంటాడు, నా జ్యేష్ఠ కుమారుడు అని అంటాడు. ఇశ్రాయేలు ఎవడు? నా జ్యేష్ఠ కుమారుడు, ఆయన నా పెద్ద కొడుకు, ఆయన నేను కాబట్టి వాణ్ణి విడిపించకపోవడానికి కారణం ఏంది? వాణ్ణి నువ్వు పెట్టుకుంటావా అని అంటాడు. వాని క్రియల్ని బట్టి వానికి ఏం చేసిండు? వాని సమస్త రాజ్యాన్ని నీళ్ళలో ముంచేసిండు. అంటే ఈ క్రియ నేను ఇప్పుడు ఏందనంటే ఆత్మీయ జ్యేష్ఠ కుమారులం. మనం అందరము ఆత్మీయ జ్యేష్ఠ కుమారులం, దేవునికి జ్యేష్ఠ కుమారులమై ఉన్నాం మనం.
అందుకని అంటాడు కదా అనేక మార్లు, నా కుమారులు అయి ఉన్నారు, లేకపోతే నా సహోదరులు అయి ఉన్నారు, నేను వాళ్ళకి తండ్రిని అయి ఉన్నాను. రకరకాల మాటలు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, నీ క్రియ ఎక్కడ పోదురా నాయన, నువ్వు చేసే క్రియ ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పని ఏదైతుందో, మనం ఆడే మాటలు ఏవైతున్నాయో, మనం చూసే చూపు ఏదైతే ఉన్నదో ఇతరుల పట్ల, మన అంతరంగంలో ఏది దాగి ఉన్నదో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నిన్ను సృష్టించిన వాడు ఆయనకు మరుగైనది ఏదై ఉన్నదా? ఏం లేదు. మరి మరుగైనది లేదన్నప్పుడు నీ అంతరంగాన్ని చూస్తలేడా? నా అంతరంగాన్ని చూస్తలేడా? అంతరంగంలో దాగి ఉన్నది చూస్తలేడా? నువ్వు మాట్లాడేది మాటలు వింటాడే? నీకు మాట ఇచ్చింది దేవుడు, నేనే కదా. మోషకంటాడు, నేను నత్తివాన్ని ప్రభు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అక్కడ అంటాడు, మనిషికి మాటలు ఇచ్చినవాడు ఎవడరా అంటాడు. ఎవడిచ్చాడు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మాటలు ఇచ్చింది నేనేరా భయ్, నీకు నత్తివానిగా చేసింది నేనే, ఎందుకు ఇచ్చినో నాకు తెలుసు అది అనే రకంగా మాట్లాడుతున్నాను. మనిషికి మాటలు ఇచ్చింది నేను కాదా? చెవులు ఇచ్చింది నేను కాదా? నాకు వినరు ప్రభు అంటే వినిపించడం నేను, నీకెందుకు రా భయ్ నువ్వు అంటాడు. అంటే ప్రతి విషయాన్ని చూసినట్టుగా అయితే మనము సౌలు గారు కూడా ఆయన అక్కడ వచ్చేసి లేట్ అవుతుందని చెప్పేసి అది బలిపీఠం మీద వేసేసి ఆయన చేస్తూ ఉంటే, ఏమయ్యా ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ప్రవక్త వచ్చి అడిగినప్పుడు, నీ దేవుడైన యెహోవాకు నేను బలి అర్పించడానికి తీసుకొచ్చిన. అక్కడ ఎట్లా అనిపిస్తుంది అని అంటే, గాడిదలు కాష్టం తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చొని పెడితే ఆ గాడిదలు కాసేది మర్చిపోయాడు అంటాడు. మర్చిపోయేసేసి ఏమంటున్నా అంటే, నీ దేవుడైన యెహోవాకు అంటుండ. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన. నేనేం చెప్పిన రాబాయ్ నీకు చెప్పినా కదా అవి శాపమైనవి, అవి శాపకరమైన, దాని నుంచి ఏం తీసుకురాకంటారా, మొత్తం కాల్చేయండి అంటే నువ్వు తీసుకొచ్చినావు. అంటే నాకు వినబడతలేదా? నాకు వినబడతలేవా? ఆ సౌండ్ వినబడతలేదా? అంటే ఆ యొక్క చెవులు సృష్టించిందే నేనైతే నీకు వినబడతలేవేమో, అవుట్ సౌండ్ నీకు వినబడతలేవు, అవి అరిసే సౌండ్ నీకు వినబడతలేవు, కానీ నీకు చెవులు ఇచ్చినోని నిర్మించినో నేను, నాకు వినబడతలేవారా? ఏం చేస్తున్నావో నాకు తెలుస్తలేదా నీ క్రియలు అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు అనమాట. అంటే ప్రతిదీ ఇప్పుడు ఎందుకనంటే ఈ మన క్రియలు, మన ప్రేమ ఇది సావనీయకూడదు. ఈ ప్రేమని మనము సావనీయకూడదు. ఏది ఏమైనా అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, న్యాయపీఠం ఎదుట 10వ వచనం చూసినట్టుగైతే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. కంపల్సరీ ప్రత్యక్షమవుతావు. నువ్వు చచ్చిపోయినా బ్రతికున్నా న్యాయపీఠం అనేది మనం విశ్వసిస్తాం కాబట్టి న్యాయపీఠం ఎదుట మనం నిలిచి ఉంటాం. నిలిచి ఉన్న తర్వాత అక్కడ జరిగేది ఏందనేది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనము ఇతరుల పట్ల ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అదే చూసినట్టుగైతే లూకాసు వార్త చివరిగా ఈ మాట చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 47వ మాట. మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం లాస్ట్ చిన్న ఒక మాట చదువుకొనేసేసి మనం ముగించుకుందాం. సమయం చాలా అయిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము దాని 47వ మాట చివరిగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ ఏం చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలేనని అంటున్నాడు. 43వ మాట చూసినట్టుగైతే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇక్కడ చివరికి చూసినట్టుగా అయితే మనం చేయవలసిన పని ఒకటి నీ క్రియల చొప్పున వచ్చే ప్రతిఫలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే సందర్భంగా చూసినట్టుగా అయితే నీ పొరుగువాన్ని, ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా ఆయన పొరుగువాడు ఎవరై ఉన్నారు అని అంటే సమరయుడు ఆయనకు పొరుగువాడుగా ఉన్నాడు. అదే పొరుగువాని మీద అంటే పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని ఇంతకుముందు నేను చెప్పిన. అంటే యూదులకు అప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రేమించొద్దని చెప్పిన. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రికి మనం కుమారులై ఉన్నామా, లేకపోతే ఎట్లా ఉన్నాం? శత్రువులమై ఉన్నామా? మరి ఎవరికి కుమారులమై ఉన్నామో మనం జాగ్రత్తగా చూసుకో. కుమారులై ఉన్నట్టుగా అయితే ఏం చేయాలనంటే, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇవి రెండు కావాలి ఇక అంతే. ఈ రెండిటికి మించింది ఏం లేదు. ఒకటి ఏం చేయాలి? నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు దేవుని కుమారుడవై కుమార్తెవై ఉంటావు. అంతేగాని తప్ప నేను ద్వేషించిన వాళ్ళకి ద్వేషించి, నేను ప్రేమించిన వానికి నువ్వు ప్రేమించి, అర్థమైందా, నీ మీద ఏదైనా మాట్లాంటే వాని మీద నువ్వు ద్వేషం పెట్టుకుంటే, ఆ ద్వేషం కల్మషం ఉన్న మనసును దేవుడు అంగీకరించాడు. కల్మషం లేని మనసే దేవునికి కావాలి. మరి ఆ కల్మషం లేని మనసు కావాలనంటే అంతరంగంలో నీకు నాకు ఏమున్నదో మనం పరిశీలించుకోవాలి. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఆ పొరుగువాడేవాడో నువ్వు నేను మనమందరము ఆ పొరుగువానిగా ఉండాలనుకుంటావా, లేకపోతే పరాయివానిగా ఉండాలనుకుంటావా? పరాయివానిగా ఉంటే సాతాను సంబంధివి, పొరుగువానిగా ఉంటే దేవుని సంబంధి, దేవుని కుమారులై ఉంటారంట. కాబట్టి దేవుని కుమారులా ఉండాలనుకున్న వాళ్ళు అదేవిధంగా ప్రార్థన చేద్దాం. ఈ విన్న మాటల్లో ఏ ఒక్క మాట మనకు అది అవును ప్రభా, ఈ విధంగా నేనున్నాను, నా పొరుగువాన్ని నేను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను, లేకపోతే ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉన్నాను, లేకపోతే ఇతరుల పట్ల ఈర్ష్య కలిగి ఉన్నాను, లేకపోతే ఇతరులను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి నీవు ఎరిగిన వాడవు, కాబట్టి నాకు వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉన్నదో నేను పొందుకోవాలనంటే ఆ ప్రతిఫలమును గూర్చిన ఆలోచన అంటే నా కొరకు నేను శరీరముతో చేసిన క్రియలు ఎట్లున్నాయి, లేదు మనసుతో చేసిన క్రియలు ఎట్లున్నాయి, అంతరంగంలో చేసిన పాపం ఎట్లున్నది అనేది ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ కొంచెం సేపు మనం ప్రార్థించినట్లుగా అయితే మన జీవితంలో మనం ఒప్పుకొని విడిచిపెడితే ఈ రాత్రి కనగా దేవుడు మనల్ని క్షమించి తన కుమారులుగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రండి మనం కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం.